హాయ్ అండి. ట్రెండింగ్ బ్రైడల్ సెట్ని ఎలా మేక్ చేయాలో ఇందులో చూసేద్దాము. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి చూసేసేయండి. ట్రాన్స్ఫర్ షీట్ మీద ట్రయాంగిల్ షేప్లో ఉండే గ్రీన్ కలర్ స్టోన్ని మనం స్టిక్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ పింక్ కలర్ డ్రాప్ షేప్ని స్టిక్ చేస్తున్నాను. ఆ ట్రయాంగిల్ షేప్లో ఉండే గ్రీన్ కలర్ స్టోన్కి చుట్టూ పెరల్ స్టోన్ చైన్ ఉంటుంది కదండి, దాన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ని యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి జంప్ రింగ్ తీసుకొని దానిలో త్రీ పెరల్స్ గుడ్ పూసల్ని త్రీ కాడికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా కొన్ని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదిగోండి, నేనైతే థ్రెడ్ చుట్టేసాను, గ్రీన్ కలర్ థ్రెడ్ చుట్టేసాను శారీకి తగ్గట్టు. దానికి బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకొని బ్యాంగిల్కి స్టిక్ చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా నేను ఆల్టర్నేట్గా 2 కలర్స్ని యాడ్ చేశాను. శారీ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి సో ఈ 2 కాంబినేషన్స్లో నేను ఈ విధంగా మేక్ చేశాను అనమాట. వీటితో పాటు ఇంకా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎలా మేక్ చేయాలో చూసేసేయండి. ఇక్కడ నేను ఒకదానికి పింక్ కలర్ థ్రెడ్ని చుట్టేశాను, దానికి స్క్వేర్ టైప్లో ఉండే పింక్ కలర్ కుందన్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలాగ 4 బ్యాంగిల్స్ని మనము మేక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలాగా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ని చుట్టాను అనమాట ఇంకొక బ్యాంగిల్కి. దానికి డ్రాప్ షేప్లో ఉండే వైట్ కలర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా 4 మేక్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఒక హ్యాండ్కి సంబంధించిన సెట్ 4 అంటే మనం 8 మేక్ చేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్కి అయితే మాత్రం ఇవన్నీ 8 మేక్ చేసుకోవాలి. సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని బ్యాంగిల్ మొత్తానికి విధంగా స్టిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యాంగిల్, దీనికి కూడా గోల్డ్ కలరు థ్రెడ్ అనేది చుట్టాను అనమాట. 2 బ్యాంగిల్స్ కలిపితే ఎంత సైజు ఉంటుందో అంత సైజు బ్యాంగిల్ అనమాట. దానికి వచ్చేసరికి నేను రౌండ్ కలర్ కుందన్ని అంటే గ్రీన్ అండ్ పింక్ కుందన్స్ని యాడ్ చేశాను దీనిలో కూడా. సో రౌండ్ కలర్ తీసుకొని దాని చుట్టూ పెరల్ చైన్ ఉంటుంది కదా, ఆ పెరల్ చైన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నేను డ్రాప్ షేప్లో ఉండే వైట్ కుందన్స్ని ఇట్లాగా జిగ్జాగ్గా స్టిక్ చేస్తాను అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనము స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత జంపరింగ్ ఐ పిన్ ఉంటుంది కదండి, ఐ పిన్ని తీసుకోవాలన్నమాట. ఐ పిన్ తీసుకొని దాన్ని ఒక సైడ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము దాన్ని వంచాలి. కట్టర్తో వంచిన తర్వాత దాన్ని ఓపెన్ చేసేసి అక్కడ గుట్టపూసల్ని నేను ఇక్కడ 5 వరకు యాడ్ చేస్తున్నాను అనమాట. 5 వరకు గుట్టపూసల్ని యాడ్ చేసుకొని దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసేసి దాన్ని కట్ చేయాలి. ఎంతవరకు అంటే ఆ బ్యాంగిల్ వెడల్పు ఉంది కదా, హాఫ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు మాత్రమే దాన్ని కట్ చేయాలి. ఎంతైతే సరిపోయిద్దో అంత కట్ చేయాలన్నమాట. సో అలాగా కట్ చేసిన తర్వాత గ్లూ అప్లై చేయాలి. ఇట్లా గ్లూ అప్లై చేసి ఇంకొకసారి మనము ఆ డ్రాప్ కుందన్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట జిగ్జాగ్గా.
యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిడిల్లో మనము మళ్ళీ ఒకసారి గమ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. గమ్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని పట్టుకొని అలాగా స్టిక్ చేయాలి. తర్వాత వైట్ స్టోన్స్ని ఆ మిడిల్లో స్టిక్ చేయాలి. ఇదిగోండి ఇదే విధంగా గ్రీను పింక్ రౌండ్ షేప్ ఉండే కుందన్స్ని యాడ్ చేసుకుంటూ మిడిల్లో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి బ్యాంగిల్ మొత్తం చేశాక చాలా బాగుంది కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి బ్యాంగిల్ మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి 4 బ్యాంగిల్స్ వేసాను. ఇది ఒక హ్యాండ్కి చేసింది అనమాట. ఇదిగోండి చూడండి. నెక్స్ట్ మొత్తం నేను సెట్స్ వైజ్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు లైక్స్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ చేయట్లేదు, కమెంట్స్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదిగోండి హ్యాండ్కి వేసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బాగున్నాయండి. మీరు కూడా ఇది మేక్ చేయటం చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. కానీ చేసి చూడండి అసలు ఎక్స్ట్రీమ్ ఉన్నాయి నిజంగా. పెళ్ళి కూతుర్లకైతే ఇవి ఇంకా సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.